హలో గాయ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూలో ఎపిసోడ్ 4లో ఉన్నాం మనం. ఓం ఆదిత్య గారు స్టార్ట్ చేశారు. ఆయన పృథ్వీని నామినేషన్ పెట్టారు. పెడుతూ మనం ఎవరి వర్కాలు షేర్ చేసుకునేటప్పుడు మనం క్లీనింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్నాము. నువ్వు క్లీనింగ్ డిపార్ట్మెంట్లో లీస్ట్ వర్క్ చేసావు, నువ్వు ఒప్పుకుంటావా అంటే పృథ్వీ అవును అంటాడు. ఆ తర్వాత మనం ఏదైనా ఏదైనా డిస్కషన్‌లో ఉన్నప్పుడు లేడీస్‌తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. చాలా గుడ్ అసల నిన్న ఆహ్, నువ్వు జస్ట్ కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికే నీకు నామినేట్ చేస్తున్నా అన్నట్టు మాట్లాడతాడు. ఏ విషయంలో అంటే నిన్న బేబక్కకి, పృథ్వీకి జరిగిన నామినేషన్ ఇష్యూలో బేబక్క నువ్వు కిచెన్‌లో పని ఆఫర్ చేయడానికి అసలు నువ్వు రావట్లేదు అంటే, పృథ్వీ నాది వాష్‌రూమ్ కదా! కిచెన్ కాదు. ఆహ్, అంటే కొంతమంది హౌస్ మేట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఏదో మాట్లాడుతుంటే కాదంట. తన చుట్టూ తిరిగి తనకేం కావాలో చెయ్యాలంట. తనకు బుర్ర లేకుండా ఏదో మాట్లాడుతుంది అన్నట్టుగా అంటాడు. ఆ ఇష్యూని ఇప్పుడు ఓమాదిత్య చెప్పేది. లేడీస్‌తో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. నిజానికి ఓమాదిత్యకి అంత లాంగ్వేజ్ ప్రాబ్లము తెలీదు. కాపోతే అంత అంత సీరియస్‌గా అతనేమి తిట్టలేదు. నార్మల్‌గానే అన్నాడు. ఆహ్, కాబట్టి ఏదో అతని పాయింట్ అతను చెప్పాడు. అందులో తప్పేం లేదు. ఓమాదిత్య నెక్స్ట్ ఇంకొకరిని తీసుకుందేంటంటే శేఖర్ భాష. శేఖర్ భాషని ఏమన్నారంటే, నిజానికి ఆళ్ళిద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చూసారా నవోమాదిత్య ఎంత నామినేషన్ సీరియస్‌గా తీసుకున్నాడో. ఏం చెప్పాడంటే, "మన ఇద్దరి మధ్య చాలా ర్యాపో ఉంది. నేను ఎక్కువ టైం మీతోనే స్పెండ్ చేశాను. కాకపోతే మీరు 2 డేస్ నుంచి చాలా లేజీగా ఉంటున్నారు. ఎప్పుడు పడుకొనే ఉంటున్నారు. ఆహ్, ఏ పని చేయడం లేదు. ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ లేదు. కిచెన్‌లో అయితే అస్సలు ఇన్వాల్వ్‌మెంట్ లేదు" అంటే శేఖర్ భాష అంటాడు, "నాదసలు కిచెన్ డిపార్ట్‌మెంటే కాదు. నాది వాష్‌రూమ్‌ది కదా!" అంటే చాలా ఇక్కడ అందరిది వాష్‌రూమే. కానీ కిచెన్‌లో అందరం కలిసి ఇన్వాల్వ్ అవుతున్నాం వాలంటరీగా. మీరలా ఎప్పుడు ఆఫర్ చేయలేదు. ఎవరికైనా హెల్ప్ కావాలా అన్నట్టుగా అంటే శేఖర్ భాష అంటాడు, "నాకు అది లేజీనెస్ కాదు యాక్చువల్‌గా. నేను లేజీనెస్ అంటే ఒప్పుకోను. నిద్ర లేకపోవడం వల్ల స్ట్రెయినొచ్చి నా నేనలాగా కొంచెం పడుకోవడం అనేది ఒప్పుకుంటాను మీ విషయంలో. కానీ అది లేజీనెస్ అయితే కాదు. నేను ఎవరికైనా హెల్ప్ కావాలా అని అడుగుతూనే ఉన్నాను. కాకపోతే నేనే ఒక హెడ్‌గా ఇనిషియేట్ తీసుకొని నేనే ఈ పని చేస్తాను అని ఎవరి నుంచి అలా స్ట్రాంగ్‌గా చెప్పింది లేదు గానీ, నేను హెల్ప్ ఎవరికైనా కావాలంటే ఆఫర్ చేయడానికి రెడీగానే ఉన్నాను. అండ్ ఆల్సో నాకు నిద్ర లేక ఈ స్ట్రెయిన్‌నెస్ వచ్చింది. లేజీ కాదు అంటే ఒప్పుకోను అని చెప్తాడు. అంతటితో ఆగిపోయింది. ఇక్కడ ఇంకొకళ్ళు చీఫ్ యష్మి వచ్చి శేఖర్ భాషని పంచ్ చేస్తది. చేసి చెప్పే రీజన్ ఏంటంటే, నేను వాష్‌రూమ్‌లో క్లాత్ చేయించేయమని 2 డేస్ ఆహ్, చేయించేయమని చాలా సార్లు చెప్పాను. కానీ మీరు చేయించేయలేదు. అదే పృథ్వీ విషయానికొస్తే కొన్ని సార్లు తనకి పని చేయడం రాక చెయ్యడు. మేము చెప్తే ఎఫర్ట్ పెట్టి మేము అడిగిన దాన్ని చేస్తున్నాడు ఖచ్చితంగా. కానీ మీరు పృథ్వీతో కంపేర్ చేస్తే మీరు చేయట్లేదు. చాలా లోగా ఉంటున్నారు. డౌన్‌గా ఉంటున్నారు. అండ్ రూల్స్ కూడా బ్రేక్ చేస్తున్నారు ఈ మధ్య. అండ్ ఇవన్నీ విని శేఖర్ భాష నవ్వుతూ మీ దగ్గర నా లిస్ట్ అంతా ఉందిలెండి అంటే యష్మి అంటది, "అవును నాకు తెలుసు. మీకు కూడా ఆల్రెడీ చెప్పాను 2 డేస్ నుంచి" అన్నట్టుగా అంటది. చేంజ్ చేసుకోమని అంటది. శేఖర్ భాష దీనికి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ, "నేను ఆ కవర్ ఎందుకు చేంజ్ చేయలేదంటే లేడీస్ ఉన్నారు. తర్వాత చూద్దాం అంటూ పోస్ట్‌పోన్ అయింది" అన్నట్టుగా చెప్తాడు. ఓకే. యష్మి అయితే మీరు కొన్ని చేంజ్ చేసుకోవాలి అన్నట్టుగా శేఖర్ భాషాని నామినేట్ చేస్తది. ఇప్పుడు వాష్‌రూమ్‌లో నబీల్‌కి, బేబక్‌కి డిస్కషన్ జరుగుతా ఉంటది. బేబక్క నీలో చాలా ఫైర్ ఉందని చెప్పానా? నీ మీద నాకేమీ లేదు. నీలో ఉన్న ఫైర్ బయటకి తేవడానికి నేను చేస్తున్నాను అని చెప్తది. నబీల్ కూడా అవును మీరు చెప్పబట్టే నాకు బయటకొస్తుందేమో అన్నట్టుగా మాట్లాడుతూ ఇప్పుడు నుంచి నీ దశ మారిపోద్దన్నట్టు బేబక్క నబీల్‌కి చెప్తుంది. నిఖిల్ గూడా పృథ్వీకి సలహా ఇస్తాడు. ఏంటంటే ఎళ్లి బేబక్కకి సారీ చెప్పు అంటే నేను ఆల్రెడీ మాట్లాడాను అంటాడు పృథ్వీ. కానీ పర్సనల్‌గా చెప్పేది వేరుంటది గదా! అనేటప్పటికి బేబక్క ఎదురుగా వస్తూ ఉంటది. అయితే ఇంక పృథ్వీ సారీ అక్క సారీ అంటది. కానీ బేబక్క ఇక్కడ జనాలు నాదేం లేదు నేనసల మనసుకు పెట్టుకోను. కానీ జనాలు చూస్తూ ఉంటారు గదా! వాళ్ళ ముందు నువ్వు బ్యాడ్ అయిపోతావు. అది బాధగా ఉంది అన్నట్టుగా బేబక్క అంటది. సీత వచ్చి ఇప్పుడు ప్రేరణని నామినేషన్ పెట్టింది. ఆహ్, ఆహ్, తను చెప్తూ ఇక్కడ ప్రేరణ అందరూ బాగా ఆడుతున్నారు. ఇక్కడ ఎవ్వరిని తీయడానికి లేదు. కాకపోతే నేను హర్ట్ అయిన కొన్ని ఎవరి మీద హర్ట్ అయ్యానో వాళ్ళని చెప్తున్నాను. ఏమైందంటే మనం డైనింగ్ టేబుల్ దగ్గర మనం షేర్ చేసుకుంటున్నాం డిపార్ట్మెంట్స్‌ని. ఆ టైంలో నువ్వు ఇగో ఆహ్, సుపీరియర్ అంటూ కొన్ని మాటలు వదిలేసినావు.
కానీ అక్కడ నో వన్ ఎవరు కూడా ఈగోలతో గాని, సుపీరియర్‌తో గాని మాట్లాడట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రేరణకి నిఖిల్ చెప్పాడంట పర్సనల్‌గా. నేను కిచెన్ తీసుకోగలను. కానీ ఇక్కడ ఆహ్, ఇ ఎవరిదైనా ఇగో హర్ట్ అయితే మళ్ళీ ఎందుకొచ్చింది అన్నట్టు మాట్లాడాడంట. దాన్ని ప్రేరణ పబ్లిక్‌గా అందరి ముందు డైనింగ్ టేబుల్ దగ్గర చెప్పిందంట. ఇక్కడ మళ్ళీ సీత ఏమంటుందంటే, అది నిఖిల్ పాయింట్ అయితే నిఖిల్ చెప్పుకుంటాడు. నువ్వు బయటకొచ్చి ఎవరైనా ఇగోస్ హర్ట్ అవ్వకుండా ఇగోస్ సుపీరియరు అని హ్యాండ్ రైజ్ చేసి సీరియస్‌గా మాట్లాడుతున్నావు. అది ఎవరిని ఉద్దేశించి నువ్వు మాట్లాడుతున్నావు అంటుంది. నీకిక్కడే అర్థమవుతుంది నువ్వు ఒకళ్ళకి మౌల్డ్ అవుతున్నావని చెప్పి. అతను చెప్పింది అతను చెప్పుకుంటాడు కదా! అతని పాయింట్ నీకెందుకు అన్నట్టు మాట్లాడుతుంది. ప్రేరణ ఏమో నేను అందరికీ ముందు చెప్పిన పాయింట్ అది ఒకళ్ళని పాయింట్ ఔట్ చేసి చెప్పింది కాదు. కానీ నువ్వెందుకు హర్ట్ అయ్యావు అనవసరంగా? అసలు నువ్వు చాలా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నావు. అదసలు నీకు సంబంధం లేని మ్యాటరు. అందరికీ చెప్తూ జనరల్ స్టేట్‌మెంట్ అన్నట్టుగా చెప్తుంది. సీత నువ్వెలా అంటావు? నేను హర్ట్ అయ్యాను అన్నట్టుగా అంటుంది. సీత మళ్ళీ ఇప్పుడు బేబక్కని నామినేట్ చేసింది. ఇప్పుడు జరిగిన డిస్కషన్‌లోనే నాకు ఈ బేబక్క పేరు అనిపించింది. ఇందాకటి వరకు నేను విష్ణుప్రియ అని అనుకున్నాను. విష్ణుప్రియ మాట్లాడిన కొన్ని మాటలు నాకు నచ్చలేదు అనిచ్చింది. ఇప్పుడు చూడండి ఇది అయిపోయాక మళ్ళీ విష్ణుప్రియకి, సీతక్కకి డిస్కషన్ నడుస్తది. ఎందుకంటే విష్ణుప్రియ పేరు మళ్ళీ తెచ్చి నేను విష్ణుప్రియని నామినేట్ చేయాలనుకుంటున్నానని కూడా చెప్తుంది. సరే ఇప్పుడు బేబక్క, సీతక్క డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ సీత పాయింట్ ఏంటంటే మనం నిన్న ఆల్రెడీ ప్రోమో డీటెయిల్స్‌లో చెప్పుకున్నాము. సేమ్ మీరు 2 కర్రీస్ నిన్నెందుకు చేశారు? మనం పూటకి ఒక కర్రీ అనుకున్నాం గదా! మార్నింగ్ ఒక కర్రీ, ఈవినింగ్ ఒక కర్రీ అంటే, నిన్న చికెన్ చేశాం గదా! నాన్ వెజిటేరియన్ వాళ్ళకి అది సరిపోతది. వెజిటేరియన్ వాళ్ళకి మరి సెపరేట్‌గా కర్రీ కావాలి కదా! అన్నట్టుగా ఆలు చేశామని బేబక్క చెప్తుంది. అయితే పప్పు ఉంది గదా! ఇద్దరున్నారు వెజిటేరియన్స్. పప్పు తినొచ్చు కదా! గ్రోసరీలో నుంచి ఆలు తీసి మరి మీరు సెపరేట్‌గా కర్రీ చేసుకున్నారా అన్నట్టుగా ఆమంటుంది. నేను ఒక్క ఎగ్ అది గూడా నా ఎగ్‌తో ఎగ్ బుర్జీ చేసుకుంటా అంటే ఒప్పుకోలేదు అన్నట్టుగా అంటుంది. నిన్నటి నుంచి ఎగ్ అంటుంది. మరి అదేదో వదిలేసినా పోయేది. సరే ఆ ఎగ్ బుర్జీ చేసుకుంటా అంటే ఒప్పుకోలేదంటే, వాళ్ళని అనకపోవడం, నన్ననడం నాకు నచ్చలేదక్క ఫైనల్‌గా. నన్ను చేసుకోవద్దు అన్నావు, వాళ్ళని చేసుకోమన్నావు. అది నాకు నచ్చలేదు అని జెప్పింది. సరే అయిపోయింది. నైనిక క్రాస్ చేసింది కాబట్టి బేబక్కని పొడిచింది. బేబక్క నామినేట్ అయింది. నైనిక రీజన్ ఏం చెప్పిందంటే, మనం ముగ్గురు ఒక డిపార్ట్‌మెంటే సీత అండ్ బేబక్క అండ్ నైనిక గురించి చెప్తుంది. మనం ముగ్గురు ఒక డిపార్ట్‌మెంటే అలాంటప్పుడు మన డిపార్ట్‌మెంట్‌లో మనకే సరిగ్గా అభిప్రాయాలు వచ్చినియి అంటే మరి బయటోళ్ళు క్వెషన్ చేస్తారు కదా! అందుకే నేను మీకేసాను అంటది. అయితే నేను అందుకే గదా! ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకున్నాను. వెజ్ వాళ్ళకి ఒక కర్రీ కూడా కావాలి కాబట్టి చేశాము. అది అర్థం చేసుకోవాలన్నట్టు బేబక్క అంటది. సీతేమో ఆహ్, పప్పు ఆల్రెడీ ఉంది గదా! అన్నట్టుగా సీత అంటది. మళ్ళీ బేబక్క ఏమంటదంటే, హ్యుమానిటీ ఉండాలి అంటే ఇంక సీత మళ్ళీ హ్యుమానిటీ ఏంటి? మీరు అలాంటి పెద్ద పెద్ద మాటలు తేవద్దు. మీరు నన్నొద్దన్నారు. అప్పుడు లేదా హ్యుమానిటీ అన్నట్టు మాట్లాడుతుంది. విష్ణుప్రియ వచ్చింది. శేఖర్ భాష నామినేషన్‌కి పెట్టింది. అండ్ మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు చాలా జోకులేస్తూ ఉంటారు. నాకు చాలా ఇష్టం. కాపోతే మీరు చాలా టయర్డ్‌గా, చాలా లోగా ఉంటున్నారు ఈ మధ్య అంటే, శేఖర్ భాష కూడా ఐ అగ్రీడ్ ఆల్రెడీ. మీరు మళ్ళీ అదే పాయింట్ తీసుకొచ్చారు. ఓకే అన్నట్టుగా చెప్పాడు. ఇప్పుడు విష్ణుప్రియ వచ్చేసి మళ్ళీ సానియాని నామినేషన్ పెట్టింది. రీజన్ ఏం చెప్పిందంటే, తన ఓన్ విషయం కాదు. మొన్న బేబక్కకి, సానియాకి జరిగిన ఇష్యూ ఉంది కదా! కుక్కర్ ఇష్యూ ఏదైతే ఉందో అది రైజ్ చేసింది. నాకు ఆ సినారియో చూడడానికి కూడా నచ్చలేదు అని చెప్తుంది. అలా కవర్ చేసింది. మీరు బేబక్కని అలా అనడం అది ఫస్ట్ డే కాబట్టి ఆ కుక్కర్ గురించి కూడా మనకంత ఐడియా లేదు. బేబక్కని ఇనిషియేట్ తీసుకొని చేయడం అంత చేసినా ఎవరు కావాలని మాడగొట్టరు కదా! మీరు దాన్ని అంత ఇష్యూ చేయడం నాకు నచ్చలేదు అంటే సానియా అంటుంది, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అంతేగాని సానియా మళ్ళీ అదే నాన్‌సెన్స్ మాట్లాడుతా ఉంటది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లేదంటే నేను పక్కనోళ్ళని అడిగి చెయ్యొచ్చు. అండ్ సీరియస్‌నెస్ లేదు. ఏదో మాట్లాడుతది. ఆ అమ్మాయి అసలు నాన్‌సెన్స్ నస అయిపోయింది పెద్ద. ఇక్కడ నాకొక్క విషయం అర్థమైంది. విష్ణుప్రియకి అసలు హై వాయిస్ అనేది వస్తదా అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కానీ ఇక్కడ సానియాకి మాత్రం ఎక్సలెంట్ హై వాయిస్ ఉంది. ఆమె మాట్లాడుతుంటే కొంచెం వినడానికి ఓకే. ఏదో చెప్తుందన్నట్టు ఏదో గరుకు వాయిస్ లాగా లేదు కాబట్టి వినొచ్చు. కానీ ఎందుకు ఆ అమ్మాయి నాన్‌సెన్స్‌గా మాట్లాడి అనవసరంగా వేస్ట్ చేసుకుంటుంది సానియా. పాయింట్ లేకుండా మాట్లాడితే చాలా యూజ్‌లెస్ అని ఆ అమ్మాయికి ఇంకా అర్థం కాలేదు. అయిపోయింది. నిఖిల్ వచ్చి శేఖర్ భాషని నామినేట్ చేశాడు.
ఏం చెప్పాడంటే, ఆ అమ్మాయి చెప్పిన పాయింట్ నువ్వు ఒప్పుకుంటున్నావని అర్థమైపోయింది. కానీ నువ్వు డిఫెండ్ చేసుకోవాలి. ఆ అమ్మాయి రాంగా రైటా అయినా కూడా నువ్వు డిఫెండ్ చేసుకోవాలి. కానీ నువ్వే ఆల్రెడీ ఒప్పుకుంటున్నావు. అందుకే నామినేట్ చేస్తున్నాను అన్నట్టు అన్నాడు. ఇప్పుడు అభయ్ వచ్చాడు. కానీ అబ్బాయి కూడా ఒక పెద్ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ చెప్పొచ్చు. అతని వాయిస్, అతను మాట్లాడే విధానం అంత స్ట్రాంగ్‌గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తను స్టార్ట్ చేయడమే పర్సనల్ రీజన్స్ వల్ల ఇక్కడ ఎవ్వరం నామినేట్ చెయ్యం. నాకు హౌస్‌లో ఎవరు ఉండకూడదు అనే పాయింట్ మీద మాట్లాడమని బిగ్ బాస్ చెప్పిండు కాబట్టి, నాకిక్కడ ఎవ్వరి విషయమైనా నచ్చకపోతే దాని గురించి కూడా మాట్లాడే రైట్ ఉంది అన్నాడు. అని మణికంఠ ఫోటో అతికిచ్చి, "నువ్వు ఇక్కడ ఎమోషనల్లీ ఇంబాలన్స్ ఉన్నావు. నువ్వు చాలా ఎమోషనల్ పర్సన్ అని నాకు అర్థమైంది" అన్నట్టుగా మాట్లాడాడు. "నువ్వు హౌస్ నుంచి బయటికెళ్ళిపోయే టైంలో మిమ్మల్ని అందరిని గుర్తుపెట్టుకుంటా అన్నావు. అసలు సరేలే అప్పుడు కొంచెం బాధలో ఉన్నావు. వచ్చి రాగానే హౌస్ నుంచి బయటికెళ్తున్నావు కాబట్టి అందరిని అలా అన్నావు. ఒకవేళ మేమందరం బయటగా నిజంగా నువ్వు వెళ్ళిపోయి మనందరం బయట కలిసుంటే సరే. అది కూడా వదిలేద్దాం. ఒక్కోసారి అలా అవుతూ ఉంటది. లేదు నువ్వు వెళ్ళట్లేదు అది ప్రాంక్ అని తెలిసింది. తర్వాత కామ్ డౌన్ అవ్వాలి ఒక పర్సన్ అనేవాడు. ఎప్పుడన్నా హైపర్ ఉంటారు. వెంటనే కామ్ డౌన్ అవుతారు. కానీ నువ్వు తర్వాత మేము మళ్ళీ వెంటనే మేము నీకేదో సర్ది చెప్పడానికి వస్తే, సారీ చెప్పడానికి వస్తే, మళ్ళీ అప్పుడు కూడా హైపర్ ఉన్నావు. ఒకసారి హైపర్ ఉన్నా వెంటనే కామ్ డౌన్ అవ్వాలి ఒక పర్సన్ అనేది అన్నట్టు అంటున్నాడు అబ్బాయి. నేను ఎమోషనల్లీ వీకే. నేను పెరిగిన వాతావరణం అలాంటిది. నేను మ ఇప్పుడు వరకు బ్రతికిన జీవితం అలాంటిది అన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ దానర్థం నేను హ్యూమన్‌గా వీక్ అని కాదు. అయినా నేనప్పుడు మంచి అప్పుడే ప్రాంక్ అన్నారు. నువ్వు బయటికెళ్తున్నావన్నారు. అప్పుడే ప్రాంక్ అన్నారు. నేనింకా అసలు సెటిల్ డౌన్ అవ్వలేదు. నేనింకా ఇదిగా ఉన్న టైంలోనే మళ్ళీ మీరొచ్చి సారీ అదేం లేదు అన్నట్టుగా మాట్లాడబోతుంటే, "సార్ వద్దు సార్ నాకు టైం కావాలి" అన్నట్టు నేను చెప్పాను. అది ఆయనకే అర్థమైంది. నా వాయిస్ కొంచెం హైగా ఉంటది కాబట్టి నేను సీరియస్‌గా చెప్పినట్టు ఆయనకు అర్థమైందేమో అనుకున్నాను. కదా సార్ అంటే ఓమాదిత్య కూడా అవును, అవును అన్నాడు. తర్వాత ఎ ఇతను వీళ్ళిద్దరి హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. అభయ్‌గాను మణికంఠకి. మణికంఠ చెప్తుంటే "సొల్లు వాగుడుతో నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు. నేనొచ్చిన తర్వాత ఓమాదిత్య వచ్చాడు" అని అభయ్ అంటున్నాడు. మణికంఠనేమో "మీరు ఎల్డర్లీ ట్యాగ్ తీసుకొస్తున్నారు. పెద్దవాళ్ళని అలా అనొచ్చా? పెద్దవాళ్ళని అలా అనొచ్చా?" అంటున్నారంటే, అభయ్ నేనలా ఏమి అనలేదు. ఇక్కడ అభయ్ చెప్పిన పాయింట్లు కూడా చాలా సూపర్‌గా ఉన్నాయి. ఏంటంటే ఎవరు ఫ్లాష్ బ్యాక్‌లు ఎవరికి అవసరం లేదు. ఇక్కడ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ అవసరం లేదంటే, శోభా శెట్టి ఇక్కడ విచిత్రంగా క్లాప్స్ కొట్టిందసల పెద్దంగా. సారీ, శోభా శెట్టి కాదు. మన యష్మి. నాకు చూస్తే అలాగే అనిపించింది ఒక్క క్షణం. ఆ తర్వాత ఒక్క అడుగు ముందుకేసి నువ్వు గేమ్ ఆడుతున్నావంటే అయన్నీ వదిలేసి రావాలి ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నట్టుగా అంటాడు. అది కరెక్టే. ఏం చేసినా ఆ తర్వాత మేము తప్పుపడే రైట్ మాకుంటది. అంతేగాని నీ ఎమోషనల్ పాస్ట్ ఏంటి అని చూడం గదా! అన్నట్టుగా ఆ అబ్బాయి అన్నాడు. సూపర్ పాయింట్ అది గూడా. నేను అన్‌ఫిట్ అయితే నేను ఈ వారమే వెళ్ళిపోతానని మనీ అన్నాడు. నన్ను నూకేస్తారు జనాలు. నేను సరిగ్గా చేయకపోతే అది మన చేతుల్లో ఏమీ లేదు అని హ్మ్. నేను చెప్పాల్సింది చెప్పేసానని అభయ్ అంటాడు. ఇంకొకళ్ళని బేబక్కని నామినేట్ ఫోటో పెట్టారు. ఆయన చెప్పేదేంటంటే, నేను చాలా ఆశలతో వచ్చినప్పుడు సడెన్‌గా నేను లోపలికి రాగానే ఇక్కడ ఈ రూమ్‌కి తీసుకొచ్చి యాక్టివిటీ అన్నారు. ఆ యాక్టివిటీ అన్నప్పుడు ఓకే అనుకున్నాము. ఏం తెలియకుండానే గేమ్ అయిపోయింది. ఆ తర్వాత తెలిసింది అందులో విన్ అయిన వాళ్ళనే చీఫ్‌లుగా పెట్టారని. ఇప్పుడు ఆ చీఫ్‌లకి ఎన్ని ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో ఇప్పుడు మనం చూస్తున్నాము. నేనిప్పటికి కూడా ఫీల్ అవుతున్నా. ఎందుకు అన్ని ఎఫర్ట్స్ పెట్టలేదు. ఈ చీఫ్‌లకి ఇన్ని పవర్స్ ఉన్నాయి గదా! అని బాధపడుతున్నా. నువ్వు అలా లైట్ తీసుకోవడం నాకు నచ్చలేదంట. ఎప్పుడు విషయం అంటే ఇది నిన్న యష్మిని ని నిఖిల్, నైనిక సెలెక్ట్ చేశారు గదా! ఆ టైంలో సోనియా వీళ్ళంతా మేమెందుకు కాదు, నబీల్ ఎందుకు కాదు అన్నట్టుగా చెప్తున్నారు గదా! నబీల్ ఎందుకు కాదు. ఆ టైంలో బేబక్క కూడా ఒక కంటెండర్ గానే ఉంది. అప్పుడు బేబక్క ఎందుకు ఫైట్ చేయలేదని ఇతను అంటున్నాడు అభయ్. నువ్వు నీకు నబీల్‌కి ఛాన్స్ ఉంది. నబీల్ వీళ్ళంతా అడిగారు. కానీ నువ్వు అడగకుండా ఓకేలే మీ డెసిషన్‌కి నాకు ఓకే అన్నట్టుగా నిఖిల్‌తో, నైనికాతో ఏకీభవించారు కదా! అప్పుడు మీరు ఫైట్ చేయాలి అంటున్నాడు. చీఫ్స్‌లో ఒకరైన యష్మి వెంటనే వెళ్ళి మణికంఠని పొడిచి నామినేట్ చేసింది. వై నాట్ బేబక్క అంటే బేబక్కకి కూడా తప్పే. కానీ నువ్వు మణికంఠని ఉద్దేశించి నువ్వు ప్రతిసారి అదే పాయింట్లు చెప్తున్నావు. నువ్వు డిఫెండ్ చేసుకునేటప్పుడు కరెక్ట్‌గా అనిపించలేదు అన్నట్టు చెప్తుంది.
మణికంఠ వచ్చి డన్ డన్ ఐ యామ్ లెర్నింగ్ ద గేమ్ అంటున్నాడు. ఇటువైపు వాష్‌రూమ్‌లో విష్ణుప్రియ ప్రేరణని ఓదారుస్తుంది. ప్రేరణ ఏంటో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తర్వాత శేఖర్ భాష అభయ్ మాట్లాడుకుంటూ అసలా "నువ్వు బయట ఒకటి పెట్టుకొని లోపల ఒకటి మాట్లాడుతావు అని నన్ను ఎన్నో సార్లు అన్నాడు" అన్నట్టు మణికంఠని ఉద్దేశించి మాట్లాడుకుంటున్నారు. అసలు చెప్పిన పాయింట్ కాకుండా ఏదేదో మాట్లాడతాడని శేఖర్ భాష కూడా అంటున్నాడు. ప్రేరణ మాట్లాడుతూ సీత గురించి మనిద్దరి మధ్య అంత హీటెడ్ డిస్కషన్ జరిగిన తర్వాత గూడా, నాకు నీతో మాట్లాడాలని అనిపించే నేను నీ చెయ్యి పట్టుకున్నాను. నువ్వు నాకు నచ్చావు. నేనదంతా మర్చిపోతాను. కానీ సానియాని చూస్తే నాకా నెగెటివ్ వైబొస్తుంది. అసలు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వబుద్ధి కావట్లేదు. అందుకే నేను మాట్లాడడం లేదు. ప్రేరణ నామినేషన్ ప్రాసెస్‌లో మణికంఠ ఫోటో పెట్టి చెప్తుంది మణికంఠకి, మీరు మొన్న ఫస్ట్ డే మిమ్మల్ని ఎలిమినేట్ అన్నప్పుడు మీరు ఎమోషనల్‌గా మీరు కొన్ని మాట్లాడారు డిఫెండింగ్ చేసుకుంటూ. అలాగే చాలామంది వాళ్ళ వాళ్ళ గురించి చెప్పుకొచ్చారు. కానీ అంతకు ముందు వరకు మీ పాస్ట్ ఏంటో మాకు తెలీదు. మిమ్మల్ని ఎంపథైజ్ చేసే ఆహ్, ఆహ్, ఎందుకు చేయాలో మాకు తెలీదు మీ గురించి అన్నట్టు మాట్లాడుతుంది. కానీ నాకెందుకో అనిపిస్తుంది మీకు ఎఫర్ట్స్ పెడుతున్నారు కానీ సపోర్ట్ ఏదో లేదు అన్నట్టు. ఇంకో పాయింట్ ఏంటంటే ప్రేరణ చెప్పింది ఎక్సలెంట్‌గా ఉంది. మీరు నెగెటివ్ అంటే మీ వాయిస్ జమ్మని లేసిపోయి గట్టిగా చెప్పేస్తారు. గట్టిగా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అదే ఎనర్జీతో మీరు నలుగురిలో కలవడానికి ఎందుకు ట్రై చేయట్లేదు అని ప్రేరణ అడిగింది. కరెక్టే అది నిజంగా ఆ ఎఫర్ట్స్ మాత్రం కలవడానికి ఎందుకు చూపించట్లేదు మీరు? ప్రతిదానికి వి అని మాట్లాడతావు గదా! అంటే నువ్వు సరిగ్గా చెప్పు అంటే మొన్న నబీల్‌ని సపోర్ట్ చేసినప్పుడు చీఫ్‌గా మేమంతా నబీల్ అనుకుంటున్నాం అది ఇది అంటున్నావు కదా! ఎందుకని అని ఎందుకు చెప్పవు? నేను అని చెప్పాలి కదా! అని ఒక పాయింట్ తీసుకొచ్చింది ప్రేరణ. అండ్ ఇంకో పాయింట్ విష్ణుప్రియ మొన్నేదో తనేదో తన పాటికి తాను యోగా ఏదో చేసుకుంటుంటే నువ్వు మధ్యలో వచ్చి సీరియస్‌నెస్ లేదు అంటావు. అందరికి సీరియస్‌నెస్ లేదు అంటావేంటి గేమ్ పట్ల? నీకేమన్నా తెలుసా మేమెంత సీరియస్‌గా ఉన్నామో? అంటే సానియా వచ్చి ఆమెకు నిజంగానే సీరియస్‌నెస్ లేదని వాళ్ళు ప్రూవ్ చేసుకుంది విష్ణుప్రియ. ఏంటంటే నన్ను నామినేట్ చేసేటప్పుడు వేరే బేబక్క వంట కుక్కర్ గురించి టాపిక్ తీసుకొచ్చి నన్ను నామినేట్ చేసింది. ఆమెకంటూ ఒక పర్టిక్యులర్ పాయింట్ లేకుండా పోయింది. ఈ హౌస్‌లో 2 డేస్, 3 డేస్ ఉంది. ఇంతవరకు ఆమెకంటూ ఒక రీజన్ ఎతుక్కోలేకపోయింది. పక్కనోళ్ళ పాయింట్‌తో నన్ను నామినేట్ చేసిందని సానియా అంది. హ్మ్. కొంచెం డిస్కషన్ తర్వాత ఇంకా చీఫ్ నిఖిల్ లేచి సానియాని పొడిచాడు. పొడిచి "నువ్వు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నావు. ఇదే నిజం, ఇదే నిజం. నువ్వు నీ కోసమే యష్మిని సెలెక్ట్ చేసుకున్నావు. నీకిష్టమైన వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నావు" అన్నట్టు మాట్లాడింది గదా! ఆ రోజు. దాని గురించి మాట్లాడుతున్నాడు. "అలాంటి జడ్జిమెంట్‌లు పాస్ చేస్తా ఉంటావు. అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నాను" అని చెప్పాడు. నెక్స్ట్ 'మణికంఠ' వచ్చి 'విష్ణుప్రియకి' నామినేట్ ఫోటో పెట్టాడు. ఏమంటున్నాడంటే, "నువ్వు ఆ రోజు మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదు" అని చెప్పాడు. ఏంటంటే ఇతన్ని ఆమె ఫెమినిజం నీలో ఉంది అంది. దాని గురించి ఫెమినిన్ క్వాలిటీస్ ఉన్నాయి నీకు అన్నది. సో, దాని గురించి నచ్చలేదు అని చెప్పాడు. విష్ణుప్రియ ఏమంటుందంటే, విష్ణుప్రియ ఇక్కడ బాగా డిఫెండ్ చేసుకుంది. ఏమందంటే, ఫాదర్ లేని వాళ్ళకి మ్యాక్వినన్ అని ఏదో అంటే కొంచెం ఏంటారు మగరాయుడిలాగా నిలబడే తత్వం ఉంటది కదా! అలాగా ఇతని గురించి మాట్లాడేటప్పుడు ఫెమినిన్ అని పోల్చిందంట. అంటే మదర్ లేని వాళ్ళకేమో కొంచెం సెన్సిటివ్‌గా ఇలా ఉండడం, ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయని ఆమె ఫీలింగ్ అంట. సో, ఆ విధంగా ఆమె అనింది. అందులో ఏముంది తర్వాత నేను సారీ గూడా చెప్పాను నీకు. నాకు సెన్సిటివ్‌గా అనిపించావు నువ్వు అన్నట్టుగా ఆమె సెన్సిటివ్ అనుంటే పోయేది. మనకంట నువ్వు కొంచెం నోరు కంట్రోల్‌లో పెట్టుకోవాలి. కొంచెం ఇలా టంగ్ స్లిప్ అవ్వకుండా అంటే విష్ణుప్రియ అదేంటి అదే నన్ను ఫీడ్ చేస్తుంది ఇవాళ. నేను ఈ మీడియాలో ఇంత స్ట్రాంగ్‌గా ఉండడానికి కారణం అదే. అందుకే హ్యూమర్ జనరేట్ అవుతుంది నా నోటి వల్లే అన్నట్టు మాట్లాడుతుంది. నేను నిన్ను 3 డేస్ నుంచి గమనిస్తూ ఉన్నాను. నీతో అందుకే తిరిగాను. నువ్వు ఇంకా మళ్ళీ ఇలాగే టంగ్ స్లిప్ అవుతావా? నాతోనే ఇలా అన్నావా అన్నట్టుగా అంటే విష్ణుప్రియ నువ్వు 3 డేస్ నుంచి తిరిగింది దీనికా అని షాక్ అవుతది. నువ్వు హార్ట్‌తో ఆడట్లేదు ఇంక దేనితోనో ఆడుతున్నావు అన్నట్టు షాక్ అయిపోతది. అయిపోతే వెనకంట దాన్ని జస్టిఫై చేసుకుంటాడు. నాతో అన్నంత దానికే నేను నిన్ను నామినేట్ చేయడం కరెక్ట్ కాదు కదా! నువ్వు ఇలాగే ఉంటే చూసి అప్పుడు చేద్దాం అన్న ఉద్దేశంతో నేను నీతో ఉన్నాను అని చెప్తూ ఉంటాడు. మనకంట శేఖర్ భాషని ఫోటో పెట్టి శేఖర్ భాష అని చెప్తూ ఉంటే ఇంతలోకి
పక్కనే కొంచెం విష్ణుప్రియ ఎమోషనల్ అవుతది. సారీ విష్ణుప్రియ నువ్వు హర్ట్ అయ్యి ఉంటే అని చెప్తాడు మనకంట. అయితే విష్ణుప్రియ అందుకొని సారీ నువ్వు చాలా జెన్యూన్ గాయ్ అనుకున్నాను. నువ్వు నన్ను చెక్ చేయడానికి నాతో ఫ్రెండ్‌షిప్‌గా ఉంటున్నావని నాకు తెలీదు అని చెప్పి ఎమోషనల్ అవుతది. సారీ యూ ఆర్ నాట్ జెన్యూన్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తది. ఇక్కడ మనకంట శేఖర్ భాష గురించి మాట్లాడుతూ మీరు చాలా మోగిన పడుకొనే ఉంటున్నారు. చాలా లోగా అయిపోయారు. అస్సల అంటే ఇక్కడ ఎవరికీ నిద్ర లేదు. అయినా కూడా మీరు కూడా అంటే శేఖర్ భాష అంటాడు, "నా ఎమోషన్ నీకు చూపించాల్సిన పని లేదు" అంటే, నేను కూడా అంతే ఇంతవరకు నా ఎమోషన్ చూపించకూడదనే నేను ఎవరితోనూ సైలెంట్‌గా ఉన్నాను. ఎమోషన్ చూపించలేదని మణికంఠ అంటే, శేఖర్ భాష అంటాడు, "దాని గురించే వస్తున్నాను. ఇందాక మేము క్లాప్స్ కొట్టింది నువ్వేదో ఎమోషన్ ఏదో స్టోరీ చెప్తున్నావని కాదు. ప్రేరణ నిన్నడిగిన క్వెషన్ ఉంది గదా! ఆ క్వెషన్‌కి మేము క్లాప్స్ కొట్టాము. పాజిటివ్ మాట్లాడితే రియాక్ట్ అవ్వవు గానీ, నెగెటివ్ మాట్లాడితే వెంటనే లేచి డిఫెండ్ చేసుకోవడానికి రియాక్ట్ అవుతావు కదా! దాని గురించి ఆ అమ్మాయి చెప్తుంది. అదే కలవడానికి ఎందుకు ట్రై చేయవు అని చెప్పింది కదా! అందుకని క్లాప్స్ కొట్టాము. అండ్ ఇప్పుడు విష్ణుప్రియని చేయడానికి రీజన్ ఏంటి? ఆ అమ్మాయితో పాపం 3 డేస్ నుంచి ఫ్రెండ్లీగా ఉండి మూవ్ అవుతూ, ఆ అమ్మాయి దగ్గర ఏదో ఎప్పుడో అన్ని మంచి మాటలు చెప్పినా కూడా ఫస్ట్‌లో ఏదో అనిందని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు నామినేట్ చేశావు అంటున్నాడు. మళ్ళీ మణికంఠ శేఖర్ భాష విష్ణు టాపిక్ తీసుకొచ్చాడు కాబట్టి కవర్ చేసుకోవడానికి మణికంఠ విష్ణుప్రియని నేను నీతో జెన్యూన్‌గా ఫ్రెండ్‌షిప్ చేశాను విష్ణుప్రియ. జస్ట్ ఫస్ట్‌లో జరిగింది మనకు ఒక నెగెటివ్ వెంటనే ఇంటరప్ట్ అయ్యి చాలా ఎమోషనల్‌గా డ్యామేజ్ అయింది ఇక్కడ విష్ణుప్రియ. నా మదర్ టాపిక్ తీసుకొచ్చి నువ్వే నా దగ్గరకొచ్చి డిస్కషన్ పెట్టావు అని విష్ణుప్రియ మాట్లాడింది. మొత్తానికి చీఫ్‌లందరూ కలగజేసుకొని ఆ డిస్కషన్‌ని అక్కడ ఆపేశారు. తర్వాత వెంటనే యష్మి వెళ్ళి విష్ణుప్రియకి నామినేట్ చేసింది. నువ్వు ఈ సిట్యుయేషన్ గుర్తుపెట్టుకొని ఇంకా నువ్వు దీన్ని ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే కాన్సెప్ట్ ఎంతవరకు ఉండాలి అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటా నేను నీకు నామినేట్ చేశాను అని యష్మి చెప్తది. నెక్స్ట్ పృథ్వీ వచ్చి బేబక్కని నామినేట్ చేస్తాడు. మీరు టాస్క్‌ల్లో సీరియస్‌నెస్ లేదు. అండ్ ఆల్సో ఫిట్‌గా కూడా లేదు. మీరు అన్ని లైట్ తీసుకుంటున్నారా అని చెప్పి నామినేట్ చేస్తారు. బేబక్క డిఫెండ్ చేసుకుంటూ నేను ఎందుకు సీరియస్‌గా లేను. నేను ఫిట్‌గా లేననటానికి మీరెవరు? నేను రోప్ గేమ్‌ని కూడా కష్టపడి సీరియస్‌గా తీసుకొని ఆడాను. నేను ఫ్యాట్ ఉన్నాను కదా! నేను పట్టుకోలేనా? అని ఆడకుండా ఏమి వదిలేయలేదే అన్నట్టు ఆమంటుంది. అండ్ పృథ్వీ సెకండ్ నామినేషన్ వచ్చేసి మణికంఠ మీదేశాడు. మణికంఠ మీదేసి రీజన్ ఏం చెప్పాడంటే, "నువ్వు నా ఫ్యామిలీలో నీలాంటి మెంబర్ ఉంటే నాకు ఇష్టపడను. అలాగే ఈ ఫ్యామిలీలో నాకు నువ్వు నచ్చలేదు. ఏంటంటే విష్ణుప్రియకి నీకు జరిగిన కాన్వర్జేషన్‌లో అక్కడ నేను కూడా ఉన్నాను. తను అనిన దాంట్లో తప్పేమి లేదు. తను ఫెమినిన్ అనింది. అందులో తప్పేముంది? తర్వాత కూడా దానికి రీజన్ చెప్పింది సెన్సిటివ్ అని. అక్కడ నేను నవ్వటం కూడా నీకు నచ్చలేదు అంటే మణికంఠ నువ్వు నీ ఎక్స్‌ప్రెషన్ అసలు నేను గమనించనే లేదు అన్నట్టుగా అంటాడు. ఆ తర్వాత నువ్వు పప్పెట్ అన్నావు. ఎందుకన్నావు? లక్ష్మి నిఖిల్ చెప్పగానే చేతులు ఇలా కట్టుకొని వెంటనే ఆపేసేయి అనగానే చేతులు ఇలా కట్టుకొని ఉంది. సో, పప్పెట్ లాగా అని యూజ్ చేశాను. అందులో తప్పేముంది. నేను సారీ చెప్పను. కావాలంటే విష్ణుప్రియకి జరిగిన దాంట్లో సారీ చెప్పమంటే చెప్తాను. కానీ వీళ్ళకి మాత్రం సారీ చెప్పాల్సిన పని లేదు. నేను నార్మల్‌గా అన్నది అని మనకంట డిఫెండ్ చేసుకున్నాడు. అంతే. నైనిక ఉరుక్కుంటా ఎళ్లి మణికంఠకి ఓటేసింది. చెప్పింది పృథ్వీ చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే. ఇక్కడ యష్మి వచ్చేసి ఇంక నామినేషన్ ప్రాసెస్ అయిపోయింది కదా! యష్మి వచ్చేసి నిఖిల్ వీళ్ళతో మాట్లాడుతా ఉంటది. ఏంటంటే నేను చెప్పిన పాయింట్స్ అక్కడ కరెక్ట్ కావచ్చు. కానీ అతను చెప్పింది చాలా ఎమోషనల్‌గా ఉండేసరికి నేను కంట్రోల్ అవ్వలేకపోయాను. అయినా కూడా నేను చెప్పాల్సిన పాయింట్ కరెక్ట్‌గానే చెప్పాను మణికంఠకి అంటుంది. ఇంతలోకి మణికంఠ ఒక రూమ్‌లో కూర్చొని నేను పెరిగిన సాయిల్ తప్పు కావచ్చు. నేను ఏంటో ఎలా ఉండాలో, ఈ గేమ్ ఎలా ఆడాలో అన్నట్టుగా అనుకుంటున్నాడు. కానీ బయట ఓం ఆదిత్యకి, బేబక్కకి ఒక శేఖర్ భాషకి డిస్కషన్‌లో ఓం ఆదిత్య మంచి పాయింట్ చెప్పాడు బేబక్కకి. నేను ఫిట్‌గా లేకపోతే బిగ్ బాస్ నన్ను అసలు ఈ గేమ్‌కి ఎందుకు సెలెక్ట్ చేస్తాడన్న క్వెషన్ నువ్వు అడగలేకపోయావు అని ఓం ఆదిత్య బేబక్కతో అంటాడు. బెడ్ పైన మణికంఠ ఉన్నాడు. నిఖిల్, సీతక్క వీళ్ళంతా ఓదార్స్తున్నాడు ఎమోషనల్‌గా. నాకు థౌసండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి నా లైఫ్ ఏంటి? నేను బయటికెళ్తే అందరూ నన్ను ఒక నెగెటివ్ పర్సన్‌లా చూస్తారు. ఇప్పుడు నేనేం చేయాలి? నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఇప్పుడు నేను ఎలా సర్వైవ్ అయ్యాలి అని ఏడుస్తా ఉన్నాడు. నిఖిల్ హార్ట్‌కి తీసుకోకు. ఇది గేము. నెగెటివ్ అంటే నెగెటివ్ అయిపోతావా? అలా ఏం కాదు. నిన్నటి నుంచి నేను నెగెటివ్ అయ్యాను. నేను పట్టించుకుంటున్నానా అని అంటున్నాడు. ఇటువైపు శేఖర్ భాష, ప్రేరణ డైనింగ్ టేబుల్ దగ్గర ఇప్పుడు యుద్ధానికెళ్తావు. ఒక యారో ఏస్తాడు. శత్రువులు యారోస్ అన్నీ వదులుతా ఉంటే, లేదు నువ్వు నా పాస్ట్ ఇది. నా పాస్ట్ తెలియకుండా ఎందుకు యారోస్ వదులుతున్నావు? నువ్వు శత్రువుని అడుగుతావా అని జోక్ చేస్తున్నాడు ఇటువైపు శేఖర్ భాష.
చాలా ట్రామా ఉంది మణికంఠకసల చూస్తుంటే. తన విగ్‌ని గూడా తీసి పక్కన పడేసి ఇంతకంటే ట్రాన్స్‌పరెంట్‌గా నేను ఉండలేను అంటున్నాడు. అంటే ప్రతిసారి ఇలా ఓటింగు ఇలా ఏమంటారు ఎలిమినేట్ ప్రాసెస్ జరుగుతా ఉంటది. ఎవ్రీ వీక్ నామినేషన్స్ ఒస్తాయి. ఇలాగే అయితే కష్టము. ఇతని బిహేవియర్ 'బిగ్ బాస్‌కి' సూట్ కాదని నాకైతే అనిపిస్తుంది. కొంచెం అంటే ఎంత ట్రామా ఉన్నా గానీ, ఈ గేమ్‌ని కొంచెం లూజ్‌గా తీసుకునే తత్వం ఉండాలి. ఇప్పుడు నేను ఈ వారమే బయటికెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటని తల పట్టుకొని కూర్చున్నాడు. ఇలా అయితే కష్టం గదా! ఫస్ట్ వారమే అతను ఎమోషనల్ అవుతుంటే చుట్టూ ఎవ్వరు లేరు. ఓన్లీ నిఖిల్ అండ్ సీత తప్ప నెక్స్ట్ వీక్ ఆ ఇద్దరు కూడా ఉండరు. అండ్ ఆఫ్టర్ 'మణికంఠ'తో 'బిగ్ బాస్' మాట్లాడారు. 'మణికంఠ' ఎలా ఉన్నారు అని అడిగితే, "నేను ఎమోషనల్ ట్రామాలో ఉన్నాను. నా ఎప్పుడు ఉండే రెగ్యులర్ డైలాగే" అన్నట్టు చెప్పాడు. చెప్తూ నాకు చాలా భయంగా ఉంది. నాకు బయట నా లైఫ్ ఉందా? లేదా? అంటే తన ఆపర్చునిటీ సీరియల్స్ మేబీ దాని గురించి అనుకుంటున్నాడు. ఏమన్నా బ్యాడ్ నేమ్ వస్తే అవన్నీ పోతాయి గదా! దాని గురించి అనుకుంటున్నాడు. ఆ తర్వాత ఇంత ఓపెన్‌గా ఫ్యామిలీలో ఉన్న ట్రబుల్స్ గురించి అంత ఓపెన్ ప్లాట్‌ఫార్మ్‌లో చెప్పడం ఇదంతా కరెక్టేనా అని అసలు ఒక్కసారి గూడా ఆలోచించుకున్నాడో లేదో. అయితే తన వైఫ్ కావాలంటున్నాడు. తన వైఫ్ పేరెంట్స్ నుంచి రెస్పెక్ట్ కావాలంటున్నాడు. తన స్టెప్ ఫాదర్ కావాలి అంటున్నాడు. ఆ తర్వాత మేబీ వాళ్ళకి గొడవల్లో ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. ఆ తర్వాత తన పాప తనకు అంటున్నాడు. తర్వాత జనాలు కావాలంటున్నాడు. మేబీ ఎలా మాట్లాడుతున్నాడంటే అందరూ గొడవలయ్యి ఇప్పుడు మాట్లాడడానికి కూడా మనుషులు, ఫ్రెండ్స్ ఎవరు లేకుండా ఎలోన్ అయిపోయాడా? మేబీ ఎలోన్ అయిపోవడం వల్లే ఇలా ట్రామాలో ఉన్నాడు. అలాంటి పర్సన్‌ని 'బిగ్ బాస్' క్యాస్ట్ చేసుకుంటూ ఇందులో తీసుకొచ్చాడని నాకనిపిస్తుంది. ఇంత త్వరగా ఎక్స్‌ప్లోడ్ అవుతాడా అని అనుకోలేదు నేను. నేను చాలా కన్‌స్ట్రక్టివ్‌గా ఎళ్తాను. ఏది బయట పెట్టను. జనరల్‌గా నా లుక్స్‌తో మెయింటైన్ చేసేస్తానేమో అనుకున్నాను. కానీ 'బిగ్ బాస్' ప్లాట్‌ఫార్మ్ అనేది మొత్తం నీ గురించి నీ ఎమోషనల్ ఏంటి, నీ యాంగ్రీనెస్ ఏంటి మొత్తం జడ్జ్ చేసే ప్లాట్‌ఫార్ము ఫుల్లుగా 24/7 చూసే ప్లాట్‌ఫార్మ్ ఏదైనా ఉంటే అది బిగ్ బాసే కదా! నీ యొక్క జెన్యూన్ మెంటాలిటీ మొత్తం బయటికి తీసుకొస్తది. అలాంటి ప్లాట్‌ఫార్మ్‌లు మేనేజ్ చేయొచ్చని ఎలా అనుకున్నాడో తెలీదు. అండ్ ఇంకా ఎమోషనల్ అవుతూ నేను 'బిగ్ బాస్' హౌస్‌లో నేర్చుకోవడానికొచ్చాను అంటూ ఉంటాడు. ఎందుకు మీరు అంత ఎమోషనల్ అవుతున్నారు అంటే, నేను బయట వాళ్ళని కూడా గ్యాంబుల్‌లో ఎయలేను కదా! నేను వాళ్ళందరి పేర్లు తీసుకొచ్చి వాళ్ళని కూడా చెడగొట్టలేను కదా! అన్నట్టుగా అంటున్నప్పుడు చాలా ఎమోషనల్ అవుతున్నాడు. మేబీ ఈ టైంలో ఏదో కట్ చేశారు. 'బిగ్ బాస్‌కి' తనకి ఏదో బాగా డీప్ డిస్కషన్ ఏదో జరిగింది. మేబీ అందులో పర్సనల్ ఇష్యూస్ కూడా షేర్ చేసుకొని ఉండుంటాడు. ఆ తర్వాత సిట్యుయేషన్‌కి కొంచెం తేరుకున్నాడు. కొంచెం అంత స్టేబుల్‌గానే ఉన్నాడిప్పుడు. అండ్ 'బిగ్ బాస్' మళ్ళీ టీఆర్‌పీకి కావాల్సినంత బూస్టప్ అయితే ఇచ్చాడు. "నీ బలం నీకు తెలియట్లేదు" అంటే, "నా బలం నాకెలా తెలుస్తుంది 'బిగ్ బాస్' అంటే, నిన్ను నువ్వు నమ్మాలి ముందు. నువ్వెంత బలవంతుడివో నీకు తెలీదు" అని చెప్పి మొత్తం బూస్టప్ ఇచ్చాడు. తర్వాత "నువ్వు దేనికైతే భయపడుతున్నావో అదేమి జరగదు" అన్నాడు. అంటే ఏదో ఫ్యామిలీ డ్యామేజ్ ఏదో అవుతదని భయపడుతున్నాడు. అదేం జరగదన్నట్టుగా 'బిగ్ బాస్' హామీ ఇచ్చాడు. ఆ తర్వాత నా మీద నాకు నమ్మకం పోయింది. ఎప్పుడైతే డిపెండ్ అయిపోయానో అంటే మేబీ వాళ్ళ ఆవిడకి మీద డిపెండ్ అయ్యాడనుకుంటా. అప్పటి నుంచి నా డబ్బు పోయింది. నాకు రెస్పెక్ట్ పోయింది. నన్నెవరు అటెన్షన్ కూడా ఇవ్వడం మానేశారు. ఇవన్నీ చెప్తున్నాడు. మేబీ చాలా పెద్ద ఇష్యూస్ ఏవో జరిగి ఉండుండాలి వాళ్ళ ఫ్యామిలీ జీవితంలో. సో, అవన్నీ పాపం తిరిగి తెచ్చుకోవడానికి ఎంతో కొంత ఫేమ్ సంపాదించుకోవాలని వచ్చినట్టున్నాడు. కానీ ఇది కరెక్టే. ఇలాంటి ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకొని రావాలి. ఎయిదర్ అవి బ్రెయిన్‌లో నుంచి తీసేసైనా ఎమోషన్ కనపడనీయకుండా అయినా చేసుండాలి. ఎమోషనల్లీ వీక్ ఉన్నాడు కాబట్టి అవన్నీ బయటకొచ్చేసినియి. ఎవరో ఎంత స్ట్రాంగ్‌గా ఉన్న పర్సన్‌కో 'బిగ్ బాస్' హౌస్‌లో ఎమోషన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. కానీ ఇంత వీక్‌గా ఉన్న పర్సన్స్ ఇంకా 'బిగ్ బాస్‌లో' ఉండడానికి అర్హుడా అంటే ఇంకా చెప్పలేము. ముందు ముందు అవన్నీ ఇంక వదిలేస్తే ఓకే. మళ్ళీ అవే ఇందాక దీని ప్రేరణ ఒక మాట అంది శేఖర్ భాషతో. "నువ్వు అన్నీ షేర్ చేసుకోవాలి అని నేను కావాలనే అన్నాను నామినేషన్స్‌లో" అంతా చెప్పేసాడు కదా! ఇక నుంచి నెక్స్ట్ టైమ్ నా గురించి మీకు తెలీదు అనే డైలాగ్ వాడడు అని ప్రేరణ అంది. అసల ప్రేరణని చూస్తుంటే ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, చాలా మెచ్యూర్డ్ క్యాండిడేట్ అసల. చిన్న పిల్లలా మాట్లాడుతుంది. కానీ ఎంత బాగా ఈజీగా మాట్లాడుతుందంటే, అడగాల్సిన పాయింట్ కరెక్ట్‌గా అడుగుతుంది. నాకు ఈ సీజన్‌లో ప్రేరణ బాగా నచ్చింది. ఇంతటితో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూడాలసల ఎలా టర్న్ అవుతదో ఈ 'మణికంఠ'ది.